High reps for tone, high weight for bulk. If you fatigue the muscle beyond a level it's used to, whether you use a lightweight or a heavyweight makes no difference. It's merely preference. Whether you do 20 reps, 30 reps, or whether you do 5 or 6, the results are exactly the same. సో ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే మీరు తక్కువ నెంబర్ ఆఫ్ రెప్స్ చేసినా ఎక్కువ నెంబర్ ఆఫ్ రెప్స్ చేసినా మీరు డైట్ మెయింటైన్ చేస్తే మాత్రం మీ మసిల్ అనేది ఈక్వల్గా పెరుగుతుందని చెప్తున్నాడు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్లో చెప్తున్నాడు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీరు తక్కువ నెంబర్ ఆఫ్ రెప్స్ చేసి హెవీ వెయిట్ చేశారనుకోండి, అక్కడ మీ మసిల్ది డెన్స్ పెరుగుతుంది అండ్ మీ న్యూరోమస్కులర్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, అంటే నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. ద సేమ్ వే హైపర్ట్రోఫీ అనేది 6 to 12 రెప్స్ పెడతారు, మోడరేట్ వెయిట్ పెడతారు, అక్కడనే మాక్సిమం మసిల్ డ్యామేజ్ అవుతుంది, అంటే గ్రోత్ స్టిమ్యులస్ యాక్టివేట్ అవుతుంది, అక్కడనే మీకు ఎక్కువగా మసిల్ మాస్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే మస్క్యులర్ ఎండ్యూరెన్స్లో మ్యాక్సిమం 30 రెప్స్ చేస్తారు, 25 అబవ్ రెప్స్ చేస్తారు, కాబట్టి మీరు అక్కడ మసిల్కి రెసిస్టెన్స్ నేర్పిస్తున్నారు అనమాట అలసిపోకుండా. సో అలా చేసినందుకు అక్కడ మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మసిల్ పెరుగుతుంది అనమాట. సో 3 ఆర్ డిఫరెంట్ థింగ్స్. మీరు తక్కువ రెప్స్ చేస్తే మీకు డెన్స్ పెరుగుతుంది, మళ్ళీ హైపర్ట్రోఫీలో మాక్సిమం మసిల్ మాస్ జనరేట్ అవుతుంది, మస్క్యులర్ ఎండ్యూరెన్స్లోనేమో మీరు రెసిస్టెన్స్ నేర్పిస్తున్నారు మసిల్కి, అక్కడ కూడా మసిల్ పెరుగుతుంది కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మసిల్, నాట్ లైక్ హైపర్ట్రోఫీ. మసిల్ మాస్ పెరగదు అక్కడ, మీకు అక్కడ మసిల్ టోన్ అవుతుంది అండ్ షేప్లో వస్తుంది. కానీ హైపర్ట్రోఫీ ఈజ్ ద మేజర్ థింగ్ అనమాట. దట్ ఈస్ వేర్ ది యాక్చువల్ మసిల్ గ్రోస్. సో మీరు ఒక స్ప్రింటర్కి ఒక మ్యారథాన్ రన్నర్కి సేమ్ డైట్ ఇచ్చి సేమ్ వర్కౌట్ ఇచ్చి మీరు వాళ్ళకి ఏమైనా ఎగ్జిక్యూషన్ చేపిస్తే ఒక 30 days స్పాన్లో వాళ్ళకి సేమ్ మసిల్ అయితే పెరగదండి. స్ప్రింటర్కి మసిల్ ఫాస్ట్గా పెరుగుతుంది, బికాజ్ అతను అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా చేస్తాడు కాబట్టి అతని కైండ్ ఆఫ్ బాడీ డిఫరెంట్గా ఉంటుంది అండ్ మ్యారథాన్ పర్సన్ది డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ డిఫరెంట్ ఎబిలిటీ టు గ్రో ద మసిల్ మాస్. కానీ మీరు ఎంత స్ట్రెస్ ఇస్తారో, మీ మసిల్కి ఎంత స్ట్రెస్ ఇస్తారో అక్కడ డిపెండ్ అవుతుందన్నమాట. డెఫినెట్గా మస్క్యులర్ ఎండ్యూరెన్స్ మీరు లైట్ వెయిట్లో మ్యాక్సిమం మసిల్ని స్ట్రెస్ చేసి మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ రెప్స్ చేస్తే అక్కడ మసిల్ పెరుగుతుంది కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మసిల్ పెరుగుతుంది అనమాట. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి మీ డైట్, మళ్ళీ మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మీ లిఫ్టింగ్, మళ్ళీ మస్క్యులర్ ఎండ్యూరెన్స్, మళ్ళీ హైపర్ట్రోఫీ, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే అండ్ ప్రాపర్ డైట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ డెవలపింగ్ యువర్ మసిల్ మాస్. ఆల్ ది బెస్ట్.